హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? ఆయన లేరా? ఆయన అంటే అందరికి అలుసైపోయింది. నీకు కూడా ఆయనేనా? మిస్ మీనింగ్ చేసుకోకు. ఆ బిడ్డ నా బిడ్డ లాంటి వాడు. చేసిన తప్పును వాష్ చేసుకున్నావు. థ్యాంక్ యూ. బాయ్. మాటల్లోనే వచ్చేసావు. హలో యంగ్ బాయ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఓహో, నా బర్త్డే నీకు కూడా తెలిసిపోయిందా? అయ్యా, ఈ బుకే నీకు అందించమని మీ డాడీ ఇప్పుడే ఫ్లైట్ లో పంపించారు. ఏంటి, మా అప్ప బొకే పంపాడా? దుర్మార్గుడు. ఫోన్ లో గ్రీటింగ్ చెప్పొచ్చు కదా. అరే అరే, మీ డాడీ అయి ఉంటారు. చూడు. హలో, హ్యాపీ బర్త్డే డాడీ. నేను రా మీ నాన్నే. చెప్పపా. ఎలా ఉన్నావు? బాగున్నాను. బుకే అందిందా? చూసాక మా డాడీకి నా మీద అంత ప్రేమ. ఫోన్ చేశాడు. చెప్పపా. మంచి డ్రెస్ అది కొనుక్కుని బర్త్డే బ్రహ్మాండంగా ఎంజాయ్. థ్యాంక్ యూ. అవును, నీ గొంతు గిట్ట ఎలా ఉంది? ఐస్ వాటర్ తాగి స్వీట్నెస్ పోయిందిరా. ఇంతకే అయిందా లేదా? ఏమవుటో ఏంటో. అవుతుందప్పా. ఇక్కడంతో డ్రీమ్ లో ఉందప్పా. నిన్ను అడిగినట్టు చెప్పమంది. నేనెక్కడ అడిగాను? చిన్న కటింగ్ ఇచ్చానులే. చెప్పప్పా. ఇంక నేను ఉంటా. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. అవునప్పా. యు ఆర్ వెరీ జీనియస్. ఇక్కడ బొకే ఇచ్చారు, ఇక్కడే ఉండి అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడారు. నేను చెడిపోయానో లేదో, మనిద్దరి మధ్య ఛాలెంజ్ ఏమైందో తెలుసుకోవడం కోసం ఈ వేషం కట్టారా మావయ్య గారు? విష్ యు ఆల్ ది బెస్ట్. బాయ్. మీ డాడీతో మాట్లాడడం అయిందా? అయిపోయింది. నువ్వు ఆంటీతో మాట్లాడటం అయిపోయిందా? అది నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు. ఏమిటో తెలుసా? మల్లెపూలు శోభనానికి వాడతారు. ఏమిటో తెలుసా? స్వీట్స్. శోభనం స్వీట్ గా జరగాలని వాడతారనమాట. ఏమిటో తెలుసా? ఫ్రూట్స్. శోభనం అయిన తర్వాత దీన్ని తింటారు. ఇవి కూడా ఆంటీని అడిగి తెలుసుకోవాలా? నాకు తెలీదా? నేను కోచింగ్ ఇవ్వలేనా? ఏమిటి స్పీడ్ రాము? ఈ వయసులో స్పీడ్ గా లేకపోతే ఇన్ ఫ్యూచర్ లో మనం బోల్తా కొడతాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోరాము. నేను అర్థం చేసుకున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి బుజ్జి. ప్లీజ్ రాము. అయితే మనం హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? అదే చాలా ప్లీజ్ వద్దు. అర్థం చేసుకున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకో ప్లీజ్. రాము. खल खल
సాక్షి, అగ్ని సాక్షి. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? భయపడ, నేను నిన్ను రేపు చేయను. ధైర్యంగా ఉండు. నేను నీ మొగునని నువ్వు చెప్పావు కదా, నీ మెడ నేను తాళి కట్టానని నా వెంట పడ్డా. నువ్వు కాదు, ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు నా భార్య. ఆత్మసాక్షిగా ఒప్పుకుంటున్నాను. అగ్ని సాక్షి అని మెళ్ళో తాళి కట్టాను. కష్టసుఖాలు పంచుకుందామని, చావైన బతుకైనా కలిసి అనిపిద్దామని పెళ్లి రోజు ప్రమాణం చేసుకున్నాం కదూ. నేనిప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నాను. మన ఇద్దరం కలిసి ఈ కొండ మీద నుంచి దూకాలి. నీ తెలుసు కదా నేను ఒంటరిగా ఏ పని చేయనని. అందుకని నువ్వు నాతో కలిసి చావు. ఏ కంగారు పడతావే? చావంటే భయంగా ఉందా? తాళి కట్టిన భర్త కన్నా బ్రతుకే తీపిగా ఉందా? నీకు విషయం తెలుసా? సతీ సహకారం అని ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు మనతో స్టార్ట్ అవుతుంది. బాగుంది కదా? చెప్పు, ఎందుకు వచ్చావు? నువ్వు నా భార్యని ఎందుకు వెంటపడుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఎక్కడంట? పారించట. ఇది విషయం కాదు. ఇగో నిజంగా చూడు, బాగుంది. చెప్పు, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను కొండ మీద నుంచి తోసేసి చంపేస్తా. నేను చెప్తాను. ఆమె నా స్నేహితురాలు. చెడిపోయి రమ్మన్నాడు మీ నాన్న. చెడిపోకుండానే మన ప్రేమను నిలబెట్టుకోవాలనుకున్నాను నేను. అంటే ఏంటి నువ్వు చెప్పేది? మీ డాడీతో నేను చేసిన ఛాలెంజ్. ఇప్పుడు చెప్పు రాము, నీకెంతో డబ్బుంది, కానీ నాకున్నది వలకట్టలేని అభిమానం, పోట్లతో కొల్లేని కన్నెతనం. నాకు నీ ప్రేమెంత ముఖ్యమో నా శీలం కూడా అంతే ముఖ్యం. అదే ప్రేమతో పవిత్రమైన నీ శరీరాన్ని నీ కానుగ్గా ఇవ్వాలనుకున్నాను. అది నా తప్ప? శబాష్, 100% నీ తప్పు ఏమీ లేదు. నువ్వు మాత్రం పవిత్రంగా ప్రేమించావు, కానీ నా ప్రేమను మాత్రం నమ్మలేదు. నీ శీలాన్ని కాపాడుకోవడానికి ది గ్రేట్ అగ్ని సాక్షి నీ స్నేహితురాలను తెచ్చుకున్నావు. అది కాదు. ఏం చెప్పదు. ఎస్, ఇప్పుడు నేను చెప్తాను. డబ్బే ముఖ్యం అనుకున్న మా నాన్నతో ఛాలెంజ్ చేశావు కాబట్టి నువ్వు నాతో హనీమూన్కి వచ్చావు. హనీమూన్కి వచ్చాం కాబట్టి ఇద్దరు ఒకే రూమ్లో ఉండాల్సి వచ్చింది. ఒకే రూమ్లో ఉన్నాం కాబట్టి సమయం చూసుకొని నేను నిన్ను రేప్ చేస్తావు అనుకున్నావు కదూ. రాము, రియల్లీ లవ్. నోర్మోయ్, నువ్వు ఎంతగా ప్రేమించావు, ఎదుటివాడు కూడా అంతగా ప్రేమించాడు అనుకోవాలి. నువ్వు అంత నీచంగా చూసిన తర్వాత నీతో జీవితం గడపడం అనేది జరగని పని. అలాగని నువ్వు లేకుండా నేను బతకలేను. అందుకని చావాలనుకుంటున్నాను. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే నువ్వు చేస్తున్నావు. కాడదారి కోసం నువ్వు చచ్చిపోతావా? అంటే నువ్వు చచ్చిపోతే నేను పిచ్చివాడిని రోడ్డు పెత్తగల? ఆగు, అది నీ చేదు అనుభవం. ఆ చేదు అనుభవంతోనే తల్లి లేని నిన్ను తల్లి తండ్రి నేనే ప్రాణప్రదంగా పెంచుకున్నాను. ఇప్పుడు నేను ఎందుకు చావనిస్తాను? అంటే మీ స్వార్థాల కోసం నా మనసుతో ఆడుకుంటారా? కొడుకు పట్ల స్వార్థం లేని తండ్రి ఎవడున్నాడు రా? నీకు తల్లి లాంటి ఇల్లాలను తీసుకురావాలనుకోవటం నా స్వార్థమా? ఏ తల్లిదండ్రులైనా పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారు, కానీ నా తండ్రి పెళ్లికి ముందే హనీమూన్కి పంపించాడంటే చాలా గొప్పగా ఊహించి పంపించావేమో అనుకున్నాను. కానీ నీ నీచ బుద్ధి తెలిసిన తర్వాత నీ కొడుకు కాదు కదా, కనీసం నేను నీడ కూడా నా మీద పడకూడదు అనుకుంటున్నాను. నేను నీ అప్పని ఎవడో ప్రేమ కోసం ఊరేసుకుని చచ్చిపోతే వాడి తండ్రి పిచ్చివాడని నీ అనుభవం. ఆ ఊరేసుకుని చచ్చిపోయిన వాడు అసమర్థుడు. కొడుకు మీద ఎంతగానో ప్రేమ ఉండబట్టే ఆ తండ్రి పిచ్చివాడయ్యాడు. అది అలాంటి వాడు జరగాల్సిన శాస్తి కాదు, నీలాంటి తండ్రి జరగాల్సిన శాస్తి. నీ శిక్ష ఏంటో తెలుసా? తండ్రి కళ్ళ ముందే కన్న కొడుకు ఆత్మహత్య చేసుకోవటం. అది ఇప్పుడు జరుగుతుంది. ఆగు,
ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నావు, కానీ ప్రేమిస్తే చచ్చిపోతాదని నువ్వు కలగన్నావు. చూసావప్ప, నీ కళ్ళ నిజం అవుతుంది. Yes, నీ కళ్ళ నిజం అవుతుంది. బాబు, వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్ షాట్. సారీ సార్, ఏమిటయ్యా ఫిలిం రన్అట్ అయింది సార్. ఫిలిం రన్అట్ అయిందా? అవును సార్. ఏమిటయ్యా దూకక ముందు అయిందా, దూకిన తర్వాత అయిందా? మధ్యలో అయింది సార్. మధ్యలో అయిందా? బుద్ధుడు అసలు నీకు ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అసలు నీకు బుద్ధుడా? మళ్ళీ దూకుతాడా? అక్కడ పిలవండియా. ఇప్పుడు మళ్ళీ దూకమని దూకుతాడా? ఏమిటండి చూడండి, మీకు కావాలంటే మళ్ళీ ఏమిటయ్యా నువ్వు చెప్పేది? డైరెక్టర్ గారు దూకింది మన హీరో కాదు సార్. అవును నిజమే. వీడెవడండి బాబు? కష్టాల్లో క్లైమాక్స్ పెట్టుకుంటే మధ్యలో వీడి దూకేడేటి? ఏంటి అప్పుడెప్పుడో దూకాడు కదా, ఇప్పుడు వచ్చి పడ్డాడేంటి? ఇంత స్లో మోషనా? మరేంత స్లో మోషనా? మరి క్లైమాక్స్ ఎలాగండి? ఇదే క్లైమాక్స్, ఇదే శుభం షాట్. 100 days గ్యారెంటీ. కొండ మించి దూకినప్పుడు ఎంత భయపడ్డానో తెలుసా? నేను భయపడ్డాను తెలుసా? ఎందుకు? ఎక్కడ పడతానేమో. అందుకే గాని ఒళ్ళో పడ్డా. అయిందా లేదా? అయిందా లేదా? అయిందా లేదా? ఇంతకీ అయిందా లేదా? అయిందా లేదా? ఏంది భయ్, అయిందా లేదా? అబ్బో, ఈరోడు మధ్యలో. హలో, ఓసే మనీషా, నిన్నటి వరకు పెళ్ళి అయిందా లేదా అయ్యిందా లేదా అని చెప్పావు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నీ గోలంటే ఏమండి? ఈ ముసలాడికి మీరే చెప్పండి, నాకు అయ్యిందా లేదా పెళ్ళి. సీక్రెట్ మ్యాటర్ కదా, ప్లీజ్ వెళ్ళండి. ఏమిటండి? ఏమిటి? ప్లీజ్ వెళ్ళి రండి. టాటా బిర్లా రండి. వచ్చేసా. అబ్బా, పెళ్ళి అప్ప, నా పెళ్లికి అప్పుడే తొందర వచ్చిందప్ప. నీ పెళ్లికి తొందర కాదు నాన్న, మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది. ఇవాళ 14 మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను, అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా,